హాయ్ గుడ్ ఈవినింగ్, నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక మరొకసారి మంత్రి కొండా సురేఖ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఇక నాగ చైతన్య సమంత విడాకులకు కూడా కేటీఆరే కారణమని కొండా సురేఖ మరి మీడియాతో మాట్లాడి చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మీడియాలో మరి సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చొద్దంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని మరి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా ప్రకంపన సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు దేశ రాజకీయాలని మరి ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఒక మహిళా మంత్రిగా ఆమె మొన్నటి నుంచి కూడా తను ఏదైతే మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో ఒక నూలు మాల వేశారు. సో చేనేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో చేనేత సమస్యల గురించి మరి ఆమెకు తెలియజెప్పడానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఆ నూలు మాల వేశారు. అది కూడా బీజేపీ కండువనా అని ఆమె పరీక్షించి ఆ తర్వాత ఆ మెడలో ఆమె కండువ వేసుకున్నారు. సో ఆ ఫోటోను మరి హరీష్ రావు ఉన్న డీపీతో మరి అది వైరల్ అయింది. సో దాంట్లో ఆమె మరి గాంధీ భవన్ నుంచి తన ఫోటోను ట్రోల్ చేస్తూ తనను మరి మానసికంగా మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2 రోజులు అన్నం తినలేదు. సో ఒక మహిళను ఒక మరి ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రిపై కూడా ఇలా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్, దీనికి అంతటికి కూడా కేటీఆర్ హరీష్ రావులు కూడా కారణమని చెప్పి వాళ్ళిద్దరు కూడా క్షమాపణ చెప్పాలి. ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటివి జరిగితే మిమ్మల్ని ఖచ్చితంగా మరి ప్రజా సమక్షంలో దోషులుగా నిలబెడతానని చెప్పారు. మరొకసారి కూడా మరి కొండా సురేఖ మరి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక మహిళా మంత్రి అయి ఉండి మరొక మాజీ మంత్రి అయిన కేటీఆర్పై మరి చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు మరి తెలుగు రాష్ట్రాలలో మరి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇందులో ముఖ్యంగా మరి సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆరోపణలు చేయడంతో దీంతో నాగార్జున కూడా స్పందించారు. ఇక మరి ప్రకాష్ రాజు కూడా ట్వీట్ చేశారు. సో తెలుగు చిత్ర పరిశ్రమలో మరి మీకు వైరం ఉంటే మీరు చూసుకోవాలి, కానీ సినిమా వాళ్ళని మధ్యలోకి లాగొద్దని చెప్పి కూడా మరి చెప్పడం కావచ్చు. ఇక మరొకసారి కూడా ఆమె చేసిన కామెంట్స్ విషయంలో ఒకసారి ఆమె మాట్లాడిన బయట కూడా చూద్దాం. పిసిఆర్ ప్లే బైట్. ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడారు కదా, అప్పుడు ఆమె మహిళ కాదా? అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది.
వాళ్ళను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ షాయికా మరి మహిళా మంత్రిగా ఉండి మరి కొండ సురేఖ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు మరి కేటీఆర్తో పాటు సినిమా పరిశ్రమను కూడా పూర్తిగా కుదేశాయని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నాగార్జున కూడా మరి స్పందించారు. సో మీ రాజకీయ ప్రత్యర్థులపై చేసే కామెంట్లలో మరి మా కుటుంబాన్ని బజార్కి ఇచ్చొద్దని ఆయన మరి తాజాగా ట్వీట్ చేయడం మనం చూసాము. ముఖ్యంగా ఆమె మహిళా మంత్రిగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం సమంత లాంటి వాళ్ళ విషయంలో మరి వాళ్ళు కూడా మహిళా హీరోయిన్లే. సో ఈ విషయంలో మహిళా మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరి గత కొంతకాలంగా మరి ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో దాని ప్రకారం అయితే మరి ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం మన మీడియాతో చెప్పడం చూసాము. ఇక ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు మరి అనలిస్ట్